హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ చేజార్చుకున్న ఆ 4 హిట్ మూవీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. యూత్లో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన గతంలో కొన్ని సినిమాలను చేజార్చుకున్నాడు. అవి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. ఆ కథ ఏమిటి, ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి నటుడి దగ్గరికి కొన్ని కథలు వస్తుంటాయి. అన్నిటినీ అందరూ చేయలేరు. అలాగే విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చిన ఓ 4 కథల్ని వివిధ కారణాల వల్ల ఆయన చేజార్చుకున్నాడు. వేరువేరు హీరోలతో చేసిన ఆ 4 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సాధించాయి. మరి ఆ చిత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ దగ్గరకు వచ్చిన కథల్లో ఒకటి భీష్మ. ఎంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక మందన్ జంటగా నటించిన ఈ మూవీ మంచి ఎంటర్టైనర్ గా అలరించి ఆర్గానిక్ ఫార్మేట్ లో సాగే ఈ కథను వెంకీ తొలుత విజయ్కే చెప్పారట. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీ నితిన్ కెరియర్ కి మంచి హెల్ప్ అయిందని చెప్పొచ్చు. అటు పూరి జగన్నాథ్ కి, ఇటు రామ్ కి మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. తొలుత పూరి ఈ కథను విజయ్ కు వినిపించారట. అయితే డ్యూయల్ రోడ్ కనెక్ట్ విషయంలో విజయ్ కు కొన్ని అనుమానాలు ఉండటంతో ఈ మూవీని చేసేందుకు ఆసక్తి చూపించలేదట. దీంతో ఆ కథ రామ్ దగ్గరికి వెళ్లటం, తన ఎనర్జీని 100 రెట్లు పెంచి ఇస్మార్ట్ శంకర్ గా రామ్ అలరించడం జరిగిపోయింది. ఇప్పుడు ఆ మూవీకి కొనసాగింపుగా డబుల్ ఇస్మార్ట్ శంకర్ రాబోతుంది. ఆ తర్వాత పూరి విజయ్ కాంబోలో వచ్చిన లైగర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యువతను విశేషంగా ఆకట్టుకున్న చిత్రం RX-100. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ యూత్ఫుల్ రొమాంటిక్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని అందుకోవటమే కాకుండా కార్తికేయకు మంచి కెరియర్ ని కూడా అందించింది. తొలుత ఈ మూవీ దర్శకుడు అజయ్ పలువురు నటుల్ని అనుకున్నారట. అందులో శర్వానంద్కు కథ వినిపించగా దీంట్లో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన వద్దన్నారట. దీంతో విజయ్ దేవరకొండను సంప్రదిస్తే అప్పటికే తను చేసిన అర్జున్ రెడ్డి తరహాలో ఉందని భావించి ఈ మూవీని నో చెప్పారట. బుచ్చిబాబు దర్శకత్వంలో 2021లో తెరకెక్కిన మూవీ ఉప్పెన. ఈ మూవీ యువతను విశేషంగా ఆకట్టుకుంది. వైష్ణవ్ తేజీ, శృతి శెట్టి జోడీ నటనకు ఫిదా అయిపోయారు. ఇక దేవిశ్రీ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ మూవీలో ఫస్ట్ ఛాయిస్ విజయ్ దేవరకొండ. బుచ్చిబాబు సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడే విజయ్ దేవరకొండను దృష్టిలో పెట్టుకొని ఈ కథను రాశాడట. అయితే అర్జున్ రెడ్డి రిలీజ్ అయి విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోవడంతో ఆ కథ ఆయనకి నప్పదేమోనని భావించి ఈ క్రమంలో ఇన్స్టాలో వైష్ణవ్ తేజను చూసిన బుచ్చిబాబు సుకుమార్ ద్వారా మెగా కుటుంబాన్ని కలిసి ఆ కథను ఓకే చేసుకున్నారట. ఇలా విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.